నేను కూడా టెక్ మహీంద్రా ఎంప్లాయీని. నా పేరు హరీష్ అండి. నన్ను కూడా 3 నెలల క్రితం ఫోర్స్గా రిజైన్ చేయించారండి. ఒక రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీకు ఇప్పుడు ప్రాజెక్టులు లేవని నన్ను 500 రోజుల పైగా బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఒక పర్సనల్ మేనేజర్ ఒకానొక మీటింగ్లోకి వచ్చి, సార్ నేను మిమ్మల్ని నేను టర్మినేట్ చేసే అధికారాలు నా దగ్గర ఉన్నాయని ఒక సుపీరియర్ లీడర్, ఒక గ్రూప్ వర్టికల్ హెడ్ ఆయన వచ్చి అలా చెప్తే దాన్ని నేను అపోజ్ చేశాను. సార్ ఇది టెక్నికల్గా మిస్ మ్యాచ్ అయినటువంటి స్కిల్ మ్యాపింగ్ లేకుండా పెట్టారు మీరు, ఇది చేస్తున్నది తప్పు మీరు అని నేను గట్టిగా వాదించినందుకు నన్ను ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేసి ఇంకా వేరే ఏ ప్రాజెక్టులు రాకుండా చేసి నన్ను 500 రోజులు హింసించి నన్ను ఎన్నో రకాలుగా తర్వాత నేను ఒక క్లయింట్ ఇంటర్వ్యూ చేసి అది నేను తెచ్చుకున్న తర్వాత కూడా వీసా ప్రాసెసింగ్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అప్రూవల్ ఇవ్వకుండా చేసి నన్ను కన్స్ట్రక్టివ్గా డిస్మిస్ చేశారండి. సో దాన్ని ఒక రూమ్లో కూర్చోబెట్టి మొబైల్ పక్కన పెట్టి మీరు ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సంతకం పెట్టకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అదే కాకుండా ఇలాంటివి కన్స్ట్రక్టివ్ డిస్మిసల్స్ 1, 2 కాదండి, చాలా జరుగుతున్నాయి టెక్ మహీంద్రాలో. వాళ్ళు ఏమంటున్నారంటే లే ఆఫ్స్ అనేవి మేము చేయట్లేదని ఎక్స్ మీడియానో దేని ద్వారానో చెప్తున్నారు, కానీ ఇంటర్నల్గా ఇలా ఫోర్స్డ్ రిజిగ్నేషన్స్ చేపిస్తున్నారండి. ఒక బాండ్ పేపర్ తీసుకుని పెట్టుకుంటారండి ముందే, వాళ్ళు దేనికోసం తీసుకుంటున్నారో ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నారో తెలీదు. ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చి నీ ముందు పెట్టి జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక బాండ్ పేపర్ ఇస్తారు మనకి, దాంట్లో 30 పేజీలు ఉంటాయి. దాంట్లో ఏం చదువుతామండి, దాంట్లో క్లాస్ 26 క్లాస్ సి అని ఏదో చెప్పి దాంట్లో నీకు 3 నెలలే జీతం ఇస్తాము, బేసిక్ ఇస్తాము అని చెప్పి ఇప్పుడు నీకు ఎక్కువ ఇస్తున్నామన్నట్టుగా తీసేస్తూ జనాల్ని భయపెట్టి నువ్వు బయటికి రాకపోతే నువ్వు ఇంకా టర్మినేట్ చేస్తాము, నీకు ఈ బెనిఫిట్స్ కూడా రావు, ఏ ఉద్యోగం రాకుండా చేస్తాము అన్న బెదిరింపులతోటి సంతకాలు తీసుకుంటున్నారండి. ఇలాంటి వాళ్ళు కొల్లల్లో ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నామండి. మేమే కాదు, వాళ్ళందరికీ సత్వరం న్యాయం చేయాలి. ఒకళ్ళు 18 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 25 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకరోజు కాల్ చేసి బాబు నువ్వు ఈరోజు సైన్ చేయాలి, సంతకం పెట్టి వెళ్ళిపోవాలని అంటున్నారు. వాళ్ళు 25 ఏళ్ళ సర్వీస్ అండి, తన జీవితాన్ని ఇక్కడ అంకితం చేశారు. నాది కూడా 8 ఏళ్ళు అంతకుముందు చేశాను, విజిల్ బ్లో చేశామండి. వాళ్ళ కోయిలు ఇంటర్నల్ పాలసీలు ఉంటాయి, ఆ పాలసీలని వాళ్ళే అతిక్రమించి మనం టాప్ మేనేజ్మెంట్ CEO లెవెల్లో కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అదే మేనేజర్కి వాళ్ళ తొత్తుల్లా బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేస్తామండి? ఒక మేనేజర్ తలుచుకుంటే లో రేటింగ్ ఇస్తాడు, తీసేస్తాడు. ఇంకో మేనేజర్ కావాలంటే 30,000 హైక్ ఇస్తాడు, ఉంచుకుంటారు. సో అదే కంప్లీట్ ఫేవరెటిజం చేస్తున్నారండి. ఇలాంటి పాలసీలన్నిటికీ ఒక నాంది పలుకుతూ ఐటీకి ఒక చట్టాలని తీసుకొచ్చి ఒక మేనేజర్ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ ఒక ఉద్యోగిని తొలగించాలంటే వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి చట్టాన్ని తీసుకురావడానికి మేము ఉద్యమాన్ని చేస్తున్నామండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక ధర్నా చేస్తానో ఇది చేస్తానో ఎవరికి తెలియట్లేదండి. హంగర్ స్ట్రైక్ చేస్తే కానీ ఇండియాలో ఒక ఉద్యమంలాగా ఏర్పడట్లేదు జనాలకి. సో మా పొట్ట కాల్చుకుని మేము అరుస్తుంటే కానీ కంపెనీలకు తెలియట్లేదు. సో దానికోసం మేము దానికి కూడా వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. భావన గారు స్ఫూర్తిగా చేస్తున్నారు. సో మీరు మీడియా పరంగా మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఎంతమంది ఉంటుంటారు? ఎందుకంటే భావన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అసలు మొత్తం ఎంత సంఖ్యలో కూడా వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది? లక్షల్లో ఉన్నారండి, లక్షల్లో. ఎందుకంటే నేను ఒరాకిల్ ఫైల్స్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఒక 9 మంత్స్ కింద నేను హాస్పిటల్లో ఉన్న రోజు ఒరాకిల్ నన్ను టర్మినేట్ చేస్తే నేను లేబర్ కమిషనర్ గారి దగ్గర మీటింగ్కి వచ్చాను, అది ఫెయిల్ అయిపోయింది. ఈరోజు లేబర్ కోర్టుకు వచ్చాను నేను. అంటే నాకేంటంటే ఇంకో 4 ఏళ్ళు నడుస్తుందో 3 ఏళ్ళు నడుస్తుందో, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, కార్పొరేట్ రీఫార్మ్స్ ఆందోళన అని నేను కొత్తగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నా. ఈ కార్పొరేట్ చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అంటే ఎంప్లాయీస్కి అనుకూలంగా లేవు. అంటే ఇంకవన్నీ నేను ఒరాకిల్ ఫైల్స్ ఇవన్నీ మాట్లాడాను. కానీ ఈరోజు నేను హైదరాబాద్లో భావనతో పాటుగా నేను నిరాహార దీక్షకు కూర్చుంటా. తప్పకుండా హంగర్ స్ట్రైక్ మేము కూర్చుంటాము. ఏంటంటే కార్పొరేట్ను కదిలిస్తాము. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ కోబ్రాల్లా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఇల్లీగల్గా ఎంప్లాయీస్ టర్మ్ చేస్తున్నారు. ఎవరైతే రిజైన్ చేయరో వాళ్ళను రౌడీ షీటర్లతో భయపడిస్తున్నారు. నన్ను ఈవెన్ రౌడీ షీటర్లతో భయపడించారు. నేను గన్ను పెట్టి వాళ్ళు రిజైన్ చేయమంటారండి. ఇది వాళ్ళ కల్చర్. ఆ పరిస్థితి జరిగిందా? ఆ పరిస్థితి గన్ను పెట్టారండి. నిజంగా ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా, నీ ఫ్యామిలీని చంపేస్తావా అంటారు. అంటే ఈ రకంగా నన్ను బెదిరిస్తే నేను 2 నెలలు గాజియాబాద్లో తలదాచుకున్నా. అంటే సమ్మర్ హాలిడేస్ మా ఫ్యామిలీ లేకపోవడం వల్ల నా ఇంటి చుట్టూ కూడా కొంతమంది రౌడీ షీటర్లు రెక్కీ చేస్తే నాకు ఇంటర్నల్గా ఒరాకిల్లో ఎంప్లాయ్ ఒక మంచోడు పాపం అతను చెప్పాడు, ఇట్లా చేస్తున్నారు నీ పైన, నువ్వు బయట జొమాటో ఆర్డర్ చేసుకోకు, స్విగ్గీ ఆర్డర్ చేసుకోకు, ఎందుకంటే నీ మొబైల్ మొత్తం ట్రాక్లో ఉంది, నువ్వు ఎక్కడ ట్రై చేసుకున్నా అవసరమైతే పాయిజనస్ ఇచ్చి కూడా చంపే దుర్మార్గులు వీరు అని చెప్పేసి ఒరాకిల్ ఒక HR ఎంప్లాయీ చెప్పాడు నాకు. అంటే దీన్ని బట్టి మీరు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఈరోజు ఒరాకిల్ కూడా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. నా ఆందోళన ఏంటంటే కార్పొరేట్ రిఫార్మ్స్ ఆందోళన. అదేంటంటే కార్పొరేట్ చట్టాలు మార్చాలి, ఎంప్లాయీస్ను ఇల్లీగల్గా తీసేయకూడదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సరైన సివరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇదే నా డిమాండ్.
అన్న మీరు చెప్పండి, వాస్తవంగా కార్పొరేట్ జాబ్ అంటే ఒక గొప్పగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఆఖరికి బిజినెస్ మ్యాన్ల కంటే కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వానికి పిల్లలు ఇచ్చే రోజులు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, మెజారిటీ పీపుల్ ఎందుకు చాలామంది సఫర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే పరిస్థితి ఇంతకుముందు ఐటీ జాబ్స్ చాలా బాగున్నాయండి, చాలా లూక్రేటివ్గా ఉండేవి. మీరు ఇప్పుడు చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీస్ని అంటే పిల్లనివ్వాలి అంటే మంచి జాబ్లో ఉన్నాడు, మంచి శాలరీ బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు అని చూసుకోక్కర్లేదు, ఏసీలో పనిచేస్తాడు, కార్లో వెళ్తాడు అని అన్ని అడ్వాంటేజెస్ అన్ని చూసుకొని ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆల్రెడీ ఆ పీక్కి వెళ్ళి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎగ్జిట్లు అయిపోతున్నాయి చాలామందికి. చాలా అంటే ఆయన కింద చెప్పారు కన్స్ట్రక్టివ్ డిస్మిసల్ అని. ఇన్ఫ్యాక్ట్ అది కంపెనీ వాళ్ళకి కన్స్ట్రక్టివ్, మాకేమో డిస్ట్రక్టివ్. అది మమ్మల్ని డ్యామేజ్ చేసేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు 500 days బెంచ్ మీద పెట్టడము ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి, కానీ కొంతమందికి మాత్రం అట్లాంటివి లేవు. సో ఇప్పుడు నా పరిస్థితిలో ఏం జరిగింది అంటే నన్ను రెసిగ్నేషన్ పెట్టమన్నారు. నేను టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యి 9 months అయిన తర్వాత నన్ను రెసిగ్నేషన్ పెట్టమన్నారు. నేను ఆ బాండ్ మీద ఇందాక చెప్పినట్టు ఆయన బాండ్ మీద సైన్ పెట్టమన్నారు. నేను ఆల్రెడీ లా అండ్ జర్నలిజం చదువుతున్నాను, నా పేరు కెవిన్ కృష్ణ. సో అది పెట్టలేదు నేను, ఎందుకంటే పెడితే ఏమవుతుందో నాకు తెలుసు. నేనైతే పెట్టను, తీస్తే మీరే తీయండి అన్నాను. సో అది ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే గెస్ట్ హౌస్లో, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను, టెక్ మహీంద్రా గెస్ట్ హౌస్లో నేను ఫుడ్ తిన్నాను అనే ఒక సిల్లీ రీజన్ తోటి నన్ను జాబ్లో తీసేశారు. సో అలా తీయడం వల్ల తర్వాత మేము ఇక్కడ టెక్ మహీంద్రా భావన గారి ఇన్సిడెంట్ చూసి నేను బయటకు వచ్చాను, అట్లాగే మేము అందరం బయటకు వచ్చాము. అలాగే మేము కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని చెప్పేసి ఒక ట్రేడ్ యూనియన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మేమందరం కలిసి అంటే యునైటెడ్గా ఫైట్ చేద్దాము అని చెప్పేసి, ఎందుకంటే ఇండివిజువల్గా ఫైట్ చేస్తే చాలా అంటే న్యాయం దొరకదు. ఎందుకంటే ఈరోజు మేము లేబర్ కమిషనర్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే అసలు ప్రొసీజర్ ఏంటి, ఆల్రెడీ అంటే ఒక కంప్లైంట్ రైజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, లేదా ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి నేను వచ్చాను.